హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు మన కిచెన్లో వచ్చేసి టేస్టీ చేపల పులుసు ఫ్రెండ్స్. ఈరోజైతే మేము బొచ్చ చేప తీసుకొచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా కొన్ని ఏమో 1 kg అంతా ఫ్రై చేసాము, 1 kg ఏమో పులుసు పెట్టాము. చూడండి, దాని గురించి అయితే ఫస్ట్ మనము చేపలు బాగా 8 to 10 times శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు వాటర్లో. తర్వాత అందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ఇంకేమంటారు ధనియా పౌడరు, పసుపు అవన్నీ వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే 3 స్పూన్ల కారం వేసాను, 2 స్పూన్ల ధనియా పౌడరు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఫిష్ పీసెస్కు పట్టేటట్టు మసాలా మొత్తము బాగా మ్యారినేట్ చేసి చూడండి, నేనైతే ఒక 1/2 hour పెట్టాము. కర్రీ తొందరగా అవ్వాలి, ఇంకా లంచ్లో అందరికీ అందాలని. ఇంకా మీరైతే ఒక 1 hour అలా పెట్టండి. బాగా మ్యారినేట్ అయ్యి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు అనేవాళ్ళు ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే ఈరోజు చేసి రేపు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందని. మీరు కూడా సేమ్ అలాగేనా? చూడండి, ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను మెంతులు, ఇంకా ధనియా పౌడర్ ఉంది. ఇంకా ధనియా పౌడర్ లేని వాళ్ళు 2 స్పూన్ల ధనియాలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇంకా ఒక 1 or 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని నిలువుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్ అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మెంతులు, జీలకర్ర, ధనియా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్లో కంపల్సరీ ఇవి వేసుకోవడం. ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు అంతా, పెద్ద సైజు నిమ్మకాయలు అంతా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి మనము. ఇంకా చూడండి, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆ జీలకర్ర, మెంతులు, ధనియా పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అందులోనే మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా అందులోనే వేయాలి. ఆ మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్లోనే. చూడండి, ఇంకా 2 స్పూన్ల ధనియా పౌడర్ కూడా వేసాను. అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఇంకా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా అలాగే వేసేసాను నేను, వాటర్తో సహా. మీరు కావాలంటే కర్రీ ఉడికేటప్పుడు అందులో చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకా చింతపండు వేసి అలాగే మిక్సీ పట్టేశాను. చూడండి, మసాలా అయితే ఈ విధంగా మిక్సీ పట్టేశాను. చూడండి ఎంత మెత్తగా అయిపోయింది మొత్తము. ఇప్పుడైతే మనము ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. నేనైతే ఒక 3 or 4 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. జీలకర్ర, ఆవాలు ఎర్రగా వేయించుకున్న తర్వాత మనం అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఒక్కొక్కటి ఇలా మొత్తం అందులో పెట్టేసేయాలి. పెనం మీద ఎలా పెడతామో గిన్నెలో అలా పెట్టేస్తే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి. ఒకదానిపైన ఒకటి వేయకుండా మనము పెనం మీద పెట్టినట్టు అన్నీ పేర్చేసి పెట్టాలి ఇలా గిన్నెలో. ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్ మీద పెట్టేసేయాలి. ఎందుకంటే ఆ కారం మొత్తం, పీసేసుకున్న కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతుంది. 5 minutes తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ పీసెస్ అన్నీ మళ్ళీ మనకు ఒక పక్కకు తిప్పేసేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ తిప్పేసిన తర్వాత అవి కూడా మొత్తము కలర్ మారి ఇలా చూడండి, కారం మొత్తం ఫ్రై అయిపోయి కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇలా చూడండి, గరిటెతో తిప్పేసేయాలి. పీసెస్ అన్నీ కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా తిప్పేసేయాలి, విరగకుండా. 2 వైపులా కూడా అయినా మనము ఒక 5 minutes ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి. కలర్ మారిపోయి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేసి మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలంతా పచ్చివాసన పోయి
బాగా ఫ్రై అయిపోయిన వాసన వచ్చేస్తుంది, మనకు అర్థమైపోతుంది. చూడండి కలర్ మారిపోయింది. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న మసాలాలు మొత్తము వేసేసేయాలి ఫ్రెండ్స్ కర్రీలో. చూడండి మా మమ్మీ అయితే ఎలా చేసేదంటే డీప్ ఫ్రై చేసేదండి ఫ్రెండ్స్. ఈ ఫిష్ ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసేసి గ్రేవీ చేసిన తర్వాత అందులో ఫిష్ ముక్కలు వేసేసి లో ఫ్లేమ్ మీద 15 మినిట్స్ అలా పెట్టేది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే సేమ్ ఇగో ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసేవారు. ఆయిల్లోనే పచ్చి ముక్కలే ఇలాగా మ్యారినేట్ చేసి ఆయిల్లో ఇలా కుక్ అయ్యి ఆయిల్ మొత్తం పైకి వచ్చిన తర్వాత కలర్ మారినప్పుడు మసాలాలు వేసేసి ఆ మసాలాలోనే మరి మిక్సీ ఆ జార్ కడిగేసి ఆ వాటర్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15-20 మినిట్స్ మూత పెట్టేసేవాళ్ళు ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే కట్టెల పొయ్యి మీద వండే వాళ్ళప్పుడు చాలా టేస్టీగా కుదురుతుండే. చూడండి ఫిషెస్ అయితే మొత్తము నేనైతే ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మంచిగా ఫ్రై అయ్యి కలర్ మారే వరకు ఈ విధంగా వచ్చేసింది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మసాలాలన్నీ వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత జార్ కడిగి కూడా కొంచెం వాటర్ మనకు ఏ విధంగా కావాలి, గ్రేవీ థిక్గా కావాలా పల్చగా కావాలా ఆ కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి మాకైతే కొంచెము మేమైతే థిక్గానే చేస్తాము. ఇంకా కొన్ని ఫిషెస్ ఉన్నాయి కదా అండి, చెప్పాను కదా 1 kg అయితే గ్రేవీ చేసాము, ఇంకా 1 kg ఫ్రై చేస్తున్నాము. ఇలా మా పిల్లలు అయితే ఫ్రైయే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంకా మీ పిల్లలు గ్రేవీనా ఫ్రైయా మీరే కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇంకా ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంకా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుంటాం ఫ్రెండ్స్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా కిచెన్లో అయితే ఈరోజు వచ్చేసి చేపల పులుసు ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫిష్ ముక్కలు ఎంత టేస్టీగా ఉన్నాయి. చాలా బాగా కర్రీ కుదిరింది, ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ ఈరోజైతే. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాం ఫ్రెండ్స్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ఏమేమి కావాలో కామెంట్లో పెట్టండి, మేము చేసి చూపిస్తాము. గ్రేవీ కూడా చూడండి రెడీ అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.